హాయ్ ఎవ్రీవన్. నేను మీ యోగి. మనం ఈరోజు సెర్చింగ్ టెక్నిక్ కోసం నేర్చుకుందాం. సో, సెర్చింగ్ టెక్నిక్ అనేది 2 టైప్స్ లీనియర్ అండ్ బైనరీ. సో, ఈరోజైతే మనం లీనియర్ సెర్చింగ్ టెక్నిక్ కోసం నేర్చుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కోసం తెలుస్తదనమాట. సో, టైమ్ కాంప్లెక్సిటీ అనేది లీనియర్ సెర్చ్‌లో 0 ఆర్డర్ ఆఫ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అని ఆర్డర్ ఆఫ్ 1. ఓకే. మనం ఫస్ట్ ఫైల్‌ని క్రియేట్ చేద్దాం. చూడండి. అంటే లీనియర్ సెర్చ్ టెక్నిక్ అంటే సింపుల్. బట్ ఇప్పుడు మనకి కావాల్సిన ఎలిమెంట్ అనేది ఒక అరే ఆఫ్ ఎలిమెంట్స్‌లో మనం సెర్చ్ చేయడానికి. ఇప్పుడు 2, 3, 4, 5, 6, 7 అలా ఎట్లా ఉంది. మనకి దీంట్లో 5 ఎలిమెంట్ అనేది కావాలి. సెర్చ్ చేయాలి. సో, సెర్చ్ చేయాలంటే దాంట్లో ఇప్పుడు 2, 3 అండ్ ఎన్నో పొజిషన్ ఉంది. ఫోర్త్ పొజిషన్‌లో ఉంది. సో, ఇలా ప్రింట్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏదైనా ఎలిమెంట్ సెర్చ్ చేయడానికి యూజ్ చేసేది లీనియర్ సెర్చ్ అనమాట. సో, మనం ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ రాసి మనం ఎట్లా కనుక్కోవాలో చూద్దాం. include stdio.h and include stdlib.h. జస్ట్ header ఫైల్స్ అనేవి ఇద్దాం. ఓకే. నెక్స్ట్ మెయిన్. ఓకే. నెక్స్ట్ మనకి దీంట్లో మెయిన్‌గా కావాల్సింది ఏంటి? సో, ఎలా లూప్ రన్ చేయడానికి అంటే మనకు కావాల్సింది ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ కావాలో ఆ ఎలిమెంట్. ఇంకా అరే సైజ్. అరే సైజ్ అనేది ఒక 100 ఇద్దాం. నెక్స్ట్ ఇంకేంది ఎంత సైజ్ కావాలో అది. ఇంకా ఒకవేళ ఎలిమెంట్స్ అనేవి ఎక్కువ టైమ్స్ ప్రెజెంట్ అయిందనుకో, సో, కౌంట్ అనేది యూజ్ చేద్దాం. దిస్ మచ్ ఎనఫ్. సో, జస్ట్ ప్రింట్‌ఎఫ్ ఎంటర్ ద సైజ్. సైజ్ అనేది ఎంటర్ చేయి అని మనం జస్ట్ డిస్‌ప్లే మన యూజర్ అండర్‌స్టాండ్ కోసం డిస్‌ప్లే చేద్దాం. ఓకే. నెక్స్ట్ స్కాన్‌ఎఫ్ రీడ్ చేయాలి కదా సైజ్‌ని. ఓకే. అండ్ సైజ్ రీడ్ చేసాం. నెక్స్ట్ ప్రింట్‌ఎఫ్ ఎంటర్ ద అరే ఎలిమెంట్స్. అరే ఎలిమెంట్స్ అనేవి ఎంటర్ చేయమని చెప్తాం. ఓకే. నెక్స్ట్ అరే ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలంటే ఫస్ట్ మనం రీడ్ చేయాలి. సో, ఫర్ లూప్ అనేది తీసుకోవాలి. i = 0, i గ్రేటర్ దెన్ n, i++. ఓకే. నెక్స్ట్ స్కాన్‌ఎఫ్ %t హియర్ ఆఫ్ i. ఓకేనా. అరే అనేది రీడ్ చేసాం. ఇప్పుడు మనకి మెయిన్‌గా ఏం కావాలి? ఎలిమెంట్ అనేది సెర్చ్ చేయాలి కాబట్టి చిన్నది డిస్‌ప్లే చేస్తాం. ఎంటర్ ద ఎలిమెంట్ యూ నీడ్ టు ఫైండ్. ఏ ఎలిమెంట్ నువ్వు ఫైండ్ చేయాలనుకున్నావో అది సెర్చ్ చేయాలనుకున్నాం. సో, రీడ్ కోసం స్కాన్‌ఎఫ్ %t అండ్ రీడ్ చేసాం కదా. సో, ఎలిమెంట్. ఓకే. ఎలిమెంట్ అనేది రీడ్ చేసాం. ఇప్పుడు మనకి మెయిన్ కాన్సెప్ట్ ఎక్కడ ఉంది? మనం ఒక అరేస్ ఆఫ్ ఎలిమెంట్‌లో రీడ్ చేసి దాంట్లో మనం సెర్చ్ చేయాలి. మన ఎలిమెంట్ కావాల్సింది. సో, దానికోసం ఫర్ లూప్ అనేది తీసుకుందాం. సో, ఇక్కడ ఒక చిన్న కండిషన్ అనేది ఇవ్వాలి. ఇదే కండిషనే మెయిన్. అంటే ఇఫ్ ఏఆర్ ఆఫ్ i అంటే మనం ట్రావర్స్ అవుతుంటది కదా. అక్కడ ఏఆర్ ఆఫ్ ఆ ఎలిమెంట్ అనేది ఎలిమెంట్‌తో ఈక్వల్ అయిందనుకో, మనం సింపుల్‌గా ఏం చేస్తాం? ప్రింట్‌ఎఫ్ %d ఎలిమెంట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద పొజిషన్ అని డిస్‌ప్లే చేసి %d ఈ ఎలిమెంట్ అనేది ఈ పొజిషన్‌లో ఫైండ్ అయిందని చెప్తాం. సో, ఎలిమెంట్‌ని డిస్‌ప్లే చేయాలి అండ్ ఆల్సో పొజిషన్‌ని కూడా డిస్‌ప్లే చేయాలి. సో, i+1. ఓకేనా. ఇప్పుడు అదే ఎలిమెంట్ అనేది 2 టైమ్స్ ప్రెజెంట్ అయిందనుకోండి. 2 కాకపోయినా మోర్ దెన్ 2 టైమ్స్. అప్పుడేంటి కౌంట్ అనేది మనం యూజ్ చేసుకుందాం. ఓకే. నెక్స్ట్ లేదా ఇంకో కండిషన్ ఇద్దాం. కౌంట్ = 0. అంటే అసలు ఎలిమెంటే మనం సెర్చ్ చేయాల్సిందనుకున్న ఎలిమెంట్ అనేది లేదు. సో, అప్పుడేంటి ప్రింట్ చేయాలి? %t ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్. ఎలిమెంట్ అనేది దాంట్లో లేదు అని చెప్పేద్దాం. ఓకే.
దానికోసం ప్రింట్ ఈఎల్ఈ. ఓకే. నెక్స్ట్ ఎల్స్ లేదనుకోండి ప్రింటర్ ఏ డిస్ప్లే చేద్దాం. 2 టైమ్స్ ప్రింట్ అయిందనుకోండి. సో, అప్పుడేంటి ఎలిమెంట్స్ ఈస్ టైమ్స్ ప్రెజెంట్. ఇన్ టైమ్స్ ప్రెజెంట్ అయిందని జస్ట్ డిస్ప్లే చేద్దాం. సో, దీనికోసం ఎలిమెంట్ అనేది ఇంకా ఎన్ టైమ్స్ ప్రెజెంట్ అయింది కౌంట్ అనేది. ఓకేనా? ప్రోగ్రామ్ అంతే జస్ట్. మనం వేరియబుల్స్ అని డిక్లేర్ చేసాం. ఐ అనేది లూప్ కోసం అండ్ ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ కావాలో ఇంకా యారే అండ్ సైజ్ అండ్ కౌంట్ ఇట్లా రీడ్ చేసుకొని వచ్చాం. సో, ఇక్కడ కండిషన్ అయితే ఇచ్చాం. ఓకే. ఒకసారి రన్ చేసి చూద్దాం. సేవ్ చేయాలి. సో, LO.C మనకి నచ్చిన నేమ్‌తో సేవ్ చేసాం. కంపైల్ చేస్తే చూడండి 0 ఎర్రర్స్. ఓకే. రన్ చేసి చూద్దాం. ఓకే. ఎంటర్ ద సైజ్ 8 అనివ్వండి. 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ 8. మన సెర్చ్ ఎలిమెంట్ ఏది ఇద్దాం? 2 అని ఇద్దాం. చూడండి అవుట్‌పుట్ అనేది. ఓకేనా? థాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.